నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నమస్కారం. నా పేరు కంకనాల అనురాధ అనిల్ కుమార్. మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ మహిళ అయినందున నేను ఈరోజు 15వ డివిజన్ చింతకుంట నుంచి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇప్పించిన పెద్దలందరికీ, మన ప్రజలందరికీ నా విన్నపం, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను 15వ డివిజన్లో పోటీ చేస్తున్నాను. మీ అందరి సహకారాలు నాకు అందించండి. అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గతంలో చింతకుంట గ్రామంగా ఉండేది. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన సందర్భంగా మా చింతకుంట గ్రామం 15వ డివిజన్గా అయింది. కాబట్టిన మా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి కార్యకర్త న్యాయం చేసే విధంగా మాకు 15వ డివిజన్ నుంచి మహిళా జనరల్ అయినందున మా భార్య టికెట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే మా 15వ డివిజన్ మహిళలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరందరూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఇంటి ఆడబిడ్డగా ఆహ్వానించి మమ్మల్ని గెలిపిస్తారని ఒక నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, అంగన్వాడీ స్కూల్ కానివ్వండి, ఎలాంటి అయినా మేము మీ ముందుకు తీసుకొస్తాము. అలాగే ఒక రేషన్ కార్డు ఒక సమస్య ఉంది. ఆ రేషన్ దుకాణం కూడా మనం ఇక్కడ ఈ ప్రగతినగర్ కాలనీలో ఏర్పాటు చేసుకుంటాం. చాందినగర్ కాలనీలో ఏర్పాటు చేసుకునే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మనం ఏమున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలు తొందరగా సాల్వ్ చేసే విధంగా నేను ముందుంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అలాగే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు మేము ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అలాగే ఇంకెన్నో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ చింతకుంట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్, ఎన్నో కార్యక్రమాలు, సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేశాము సుడా నిధులతోని. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇంకా మున్ముందు మీరు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించితే, మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తామని నేను మనవి చేసుకుంటున్నా. మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క డివిజన్ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు కంకనాల అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.